జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. సామాన్యుని దృక్కోణంలో గీతా మార్గానికి స్వాగతం. సాంఖ్యయోగం బుద్ధిని రెండు రకాలుగా వివరించింది: వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయాత్మిక బుద్ధి. అవ్యవసాయాత్మిక బుద్ధిలో మనసు పరిపరి విధాలా పోతుంది. విషయాల్లో సంచరిస్తున్నప్పుడు మనసు నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇంట్రెస్ట్లకి గ్లూ అవుతుంది. ఆ గ్లూ పేరు మోహ కలిలం. అది పొంది అవ్యవసాయాత్మిక బుద్ధి పొందిన తర్వాత యుద్ధం చేయను అని చెప్పి అర్జునుడు అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మనయందు దయతోటి అవ్యవసాయాత్మిక బుద్ధిని యోగం నేర్పుగా తీసుకువచ్చి వ్యవసాయాత్మిక బుద్ధిలో ప్రవేశపెట్టి ప్రసాదాన్ని అందించి మనందరినీ కూడా సమర్థవంతులుగా తీర్చిదిద్దే ఒక టెక్నిక్ చెప్పారు. 62వ శ్లోకంలో ఉంది. అది ఒక ఫార్ములా, మనస్తత్వ శాస్త్రానికి సంబంధించింది. విషయాన్ని ఆలోచించటం, సంఘం పెట్టుకోవడం, బుద్ధినాశనం అవడం వరకు కూడా ఉంది. ఆ ఫార్ములాన్ని మనం గమనించుకుని వెనక్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు గమనించాలి, ఈ ఫార్ములాని కార్పొరేట్ కంపెనీలు ఓన్ చేసుకుని మనిషిని, తన కస్టమర్ని అవ్యవసాయాత్మిక బుద్ధికి గురిచేసి తమ ప్రోడక్ట్స్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ టెక్నిక్స్ని కూడా రేపొద్దున వీడియోలో నేను వివరిస్తాను. నా వీడియో చూస్తున్న బంధువులు, మిత్రులు, ఆత్మీయులు ఒక చిన్న లైక్ కొట్టండి. ఈ వీడియో అనేక వేల మందికి చూడడానికి బూస్టప్ అవుతుంది. ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మీ సమయం చాలా విలువైనది.